హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివపార్వతి వ్లాగ్స్. ఈరోజు రెసిపీ కాకరకాయ పల్లి కారం. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా 1/2 kg కాకరకాయని పీల్ తీసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు కాకరకాయని శుభ్రం చేసుకొని ఒక గిన్నెలో వేసుకుందాం. 1/2 teaspoon పసుపు, 1 spoon ఉప్పు వేసుకుందాం. కొంచెం చింతపండుని వేసుకుందాం. ఇప్పుడు ఓ చెంబు వాటర్ వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక 10 minutes ఉడకనిద్దాం. పల్లి కారంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఉడకబెట్టిన కాకరకాయని 1/2 hour ఆరనివ్వాలి. ముందుగా ఒక బాండి పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉడికించిన కాకరకాయని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చాక ఒక ప్లేట్లో వేసుకోవాలి. పల్లి కారం ప్రిపేర్ చేద్దాం రండి. ఒక మిక్సీ జార్లో 2 spoons పుట్నాలు, 1.5 spoon ఉప్పు, కొంచెం కొబ్బరి, 1/2 teaspoon జీలకర్ర, 8 వెల్లుల్లి, 2 spoonల పల్లీలు వేసుకుందాం. 3 spoonల కారం వేసుకోవాలి. కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి, నేను చూపిస్తున్నట్టు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న కారాన్ని నేను చూపించే విధంగా కాకరకాయలో స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్ని కాకరకాయలకి స్టఫ్ చేసుకుందాం. ముందుగా ఫ్రై చేసుకున్న బాండీలో ఈ కాకరకాయ స్టఫ్ని వేసుకుందాం. మిగిలిన కారం కూడా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. 1 minute వరకు ఫ్రై చేసుకుందాం. టేస్టీ కాకరకాయ పల్లి కారం రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.